హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం హస్బెండ్ గారు ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే ఆ ఇంటి వాతావరణం శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. హాల్ మధ్యలో అనన్య ఫోటోకి దండ వేసి ఉంది. అగరబత్తుల పొగ, కర్పూరం వాసన గదిలో నిండిపోయాయి. కార్తీక్ ఒక మూల నేల మీద కూర్చొని మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఉన్నాడు. అతని మౌనం చూస్తూ ఉంటే గుండె తరుక్కపోతుంది. శారద గారు, మామయ్య గారు, ప్రియా అక్క అందరు కన్నీళ్లు పెట్టుకుంటూ కార్తీక్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. లే కార్తీకం, ఇలా ఉంటే ఎలారా? అనన్య ఆత్మకి శాంతి కలగదు అంటూ ప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. కార్తీక్ తల ఎత్తలేదు. అతని భుజాలు కదులుతూ ఉన్నాయి. అందరూ అతను ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ కార్తీక్ ఏడవటం లేదు. అతని కళ్ళల్లో ఒక తీక్షణమైన చూపు ఉంది. అతని చెవిలో ఒక చిన్న బ్లూటూత్ ఇయర్ పిన్ ఉంది. అది అతని జుట్టులో ఎవరికి కనిపించకుండా దాగి ఉంది. అవతల వైపు నుంచి అనన్య గొంతు వినిపిస్తుంది. కార్తీక్, ఇప్పుడు రిషి ఏం చేస్తున్నాడు? కార్తీక్ నెమ్మదిగా తల పైకెత్తి చూశాడు. రిషి సోఫాలో కూర్చొని చాలా విచారంగా నటిస్తూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అవును అంకుల్, చాలా సాడ్ న్యూస్. బాడీ ఇంకా దొరకలేదు, మొత్తం కాలిపోయింది. కార్తీక్ మెల్లగా బ్లూటూత్లో చెప్పాడు. వాడు నటిస్తున్నాడు అనన్య, చాలా హ్యాపీగా ఉన్నాడు. అనన్య గొంతులో పట్టుదల వినిపించింది. ఆ సంతోషం ఎంతోసేపు ఉండదు కార్తీకం. ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. రాత్రి 11 గంటలు. ఇంట్లో అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. రిషి తన కేటాయించిన గెస్ట్ రూమ్లో ఉన్నాడు. తలుపు గడియ పెట్టుకున్నాడు. అతని ముఖంలో ఇందాకటి విచారం మాయమైంది. ఒక బాటిల్ విస్కీ తీసుకొని గ్లాసులో పోసుకున్నాడు. చీర్స్ అని అద్దంలో తనకి తానే చెప్పుకున్నాడు. వాటి గేమ్ రిషి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అనన్య చచ్చింది. కార్తీక్ గాడు డిప్రెషన్లోకి వెళ్ళాడు. ఇంక వారం రోజుల కార్తీక్ని పిచ్చోడిని చేసి ఆస్తి మొత్తం నా పేరు మీద రాసుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రిషి సిప్ చేస్తూ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. కానీ ల్యాప్టాప్ ఆన్ అవ్వటం లేదు. ఏమైంది దీనికి? బ్యాటరీ ఫుల్గానే ఉంది కదా. సడన్గా గదిలోని లైట్లు బ్లింక్ అవటం మొదలుపెట్టాయి. ఆర్పినట్టు, వెలిగించినట్టు కాదు, వోల్టేజ్ తగ్గినట్టుగా డల్గా వెలుగుతున్నాయి. ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అయింది. టెంపరేచర్ 16 డిగ్రీలకి సెట్ అయింది. గది ఒక్కసారిగా చల్లబడింది. రిషికి మత్తులో ఉన్నా కూడా ఏదో తేడాగా అనిపించింది. ఏంటిది? పవర్ ఫ్లక్చుయేషనా? అప్పుడే అతని ల్యాప్టాప్ స్క్రీన్ వాటంతటా అదే ఆన్ అయింది. స్క్రీన్ మీద వాల్పేపర్ మారింది. సాధారణంగా ఉండే విండోస్ లోగో ప్లేస్లో ఒక ఫోటో వచ్చింది. అది వైష్ణవ్ ఫోటో. రిషి చంపేసిన అతని మాజీ ప్రియురాలు. ఫోటోలో ఆమె కళ్ళ నుంచి రక్తం కారుతున్నట్టుగా ఎడిట్ చేసి ఉంది. రిషి ఉలిక్కిపడి గ్లాస్ కింద పడేశాడు. వాట్ ద హెల్! అతను ల్యాప్టాప్ మూసేయడానికి ట్రై చేశాడు. కానీ అది మూతపడ్డం లేదు. స్పీకర్లోంచి ఒక గొంతు వినిపించడం మొదలైంది. అది వైష్ణవి గొంతు కాదు, అనన్య గొంతు. కానీ మామూలుగా లేదు, ఓ గోతులోంచి మాట్లాడుతున్నట్టుగా భయంకరంగా ఉంది. రిషి, నన్ను చంపేశావా? నిప్పుల్లో కాల్చేశావా? రిషికి చెమటలు పట్టాయి. ఎవరది అని గదిలో అరిచాడు. విక్కీ, నువ్వేనా ప్రాంక్ చేస్తున్నావు? రే బయటికి రా. ఎవరు రాలేదు. అనన్య గొంతు మళ్ళీ వినిపించింది. నన్ను చంపగలవు, కానీ నా ఆత్మని ఏం చేస్తావు రిషి? ఈరోజు నీకు నిద్ర ఉండదు. నీ పాపాలు నిన్ను వెంటాడుతాయి. రిషికి పిచ్చెక్కినట్టు అయింది. అతను వెంటనే గత్తలుపు తీసుకుని బయటకు పరిగెత్తాడు. హాల్ అంతా చీకటిగా ఉంది. కార్తీక్ అత్తయ్య అని అరవబోయాడు. కానీ హాల్ మధ్యలో అనన్య ఫోటోకి వేసిన దండ కింద పడిపోయింది. ఆ ఫోటో దగ్గర ఒక కొవ్వొత్తి వెలుగుతుంది. ఆ కొవ్వొత్తి వెలుగులో ఒక ఆకారం కనిపించింది. తెల్ల చీర కట్టుకుని, జుట్టు వదిలేసుకుని, ముఖం నిండా గాయాలతో అనన్య. రిషి గుండె ఆగిపోయేంత పనైంది. దయ్యం, దయ్యం అని అరుస్తూ వెనక్కి పరిగెత్తాడు. తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టేసుకున్నాడు. మూల నక్కి కూర్చున్నాడు. ఇది నిజం కాదు, ఇది హాలుసినేషన్. నేను ఎక్కువ డ్రగ్స్ తీసుకున్నాను, అందుకే ఇలా అనిపిస్తుంది అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది? అనన్య చనిపోలేదు, దెయ్యం కాలేదు, ఆమె ఇంట్లోనే ఉంది. అటక మీద ఉన్న పాత స్టోర్ రూమ్లో దాక్కొని ఉంది.
ఆమె దగ్గర విక్కీ ల్యాప్టాప్ ఉంది. దాని ద్వారానే రిషి ల్యాప్టాప్ని, స్మార్ట్ హోమ్ సిస్టమ్ని హ్యాక్ చేసింది. ఇందాక హాల్లో కనిపించింది అనన్యనే. మేకప్ వేసుకొని రిషిని భయపెట్టింది. కార్తిక్ తన గదిలో ఉన్నాడు. రిషి అరుపులు విన్నాడు కానీ బయటకు రాలేదు. నిద్రపోతున్నట్టు నటించాడు. ఎందుకంటే రిషిని ఎంత భయపెడితే అంత త్వరగా నిజం బయటపడుతుంది. మరుసటి రోజు ఉదయం రిషి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రపోలేదు. అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. రిషి భయపడుతూ కిందికి వచ్చాడు. ఏరా రిషి, ఏమైంది అలా ఉన్నావు అని అడిగారు శారద గారు. రిషి చుట్టూ చూశాడు. అంత మామూలుగా ఉంది. అనన్య ఫోటోకి దండ సరిగ్గానే ఉంది. అత్తయ్య, రాత్రి ఇక్కడ ఎవరైనా తిరిగారా అని అడిగాడు. లేదురా, మేమంతా పడుకున్నాం. ఎందుకు? ఏం లేదు, పీడకల వచ్చింది అని కవర్ చేశారు రిషి. అప్పుడు కార్తిక్ వచ్చాడు. రిషి, ఈరోజు మధ్యాహ్నం అనన్యకి శాంతి పూజ చేయిస్తున్నాం. పంతులు గారు వస్తున్నారు, నువ్వు కూడా ఉండాలి అని అన్నాడు. నేనా? నాకు అర్జెంట్ పని ఉంది బ్రో, వెళ్ళాలి అన్నారు రిషి. ఈ ఇంట్లో ఒక క్షణం ఉండటానికి అతనికి భయం వేస్తుంది. కుదరదురా, నువ్వు నా తమ్ముడివి, నువ్వు ఉంటేనే నాకు ధైర్యం, ప్లీజ్ అని కార్తిక్ బతిమలాడాడు. రిషికి తప్పలేదు, సరే అన్నాడు. మధ్యాహ్నం 12 గంటలు. హాల్ అంతా బంధువులతో నిండిపోయింది. హోమం జరుగుతుంది. పొగ గదిలో అలుముకుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. రిషి ఒక పక్కన కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు. అతనికి ప్రతిదీ అనుమానంగానే ఉంది. అప్పుడు అతని ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూశాడు. అది లైవ్ వీడియో. లొకేషన్ ఈ ఇల్లే. ఈ హాల్పై భాగం కెమెరా యాంగిల్ పై నుంచి కిందికి ఉంది. అంటే ఎవరో పైన ఉండి వీడియో తీస్తున్నారు. రిషి తలపైకెత్తి చూశాడు. పైన వెంటిలేటర్ దగ్గర ఏదో కదులుతుంది. అతని ఫోన్లో వీడియో ప్లే అవుతుంది. వీడియోలో అనన్య గొంతు. రిషి, నీ చావు దగ్గర పడుతుంది. ఈ హోమగుండంలో కాలిపోవలసింది నువ్వు. రిషికి పిచ్చి లేచింది. రేయ్, ఆపండి అని గట్టిగా అరిచాడు. మంత్రాలు ఆగిపోయాయి. అందరు రిషి వైపు చూశారు. ఏమైంది రిషి అని అడిగాడు కార్తీక్. రిషి కార్తీక్ కారు పట్టుకున్నాడు. నువ్వే కదా చేపిస్తున్న ఇదంతా. అనన్య బతికే ఉంది కదా, పైన పైన ఎవరు ఉన్నారు అని అరిచాడు. కార్తీక్ అమాయకంగా, ఏం మాట్లాడుతున్నావు రిషి? అనన్య చనిపోయింది, నీకు మతిపోయిందా అని అన్నాడు. నాకు మతిపోలేదు, మీరు నన్ను ట్రాప్ చేస్తున్నారు, నాకు తెలుసు అంటూ రిషి తన జోబులోంచి గన్ తీశాడు. అందరూ భయంతో అరిచారు. రిషి గందించు అని మామయ్య గారు అరిచారు. రిషి ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ కోల్పోయాడు. ఎవరు కదలొద్దు, అందరినీ కాల్ చేస్తాం. కార్తీక్, నిజం చెప్పు, అనన్య ఎక్కడుంది? కార్తీక్ నెమ్మదిగా చేతులు పైకెత్తాడు. అతని ముఖంలో ఇందాకటి అమాయకత్వం మాయమైంది. ఒక గంభీరమైన నవ్వు వచ్చింది. అనన్య ఎక్కడుందో నీకు తెలియాలా రిషి? పిలుద్దామా? రిషి కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏంటి? కార్తీక్ గట్టిగా పిలిచాడు. అనన్య రా, మన బావగారికి దర్శనమివ్వు. అందరూ ఆశ్చర్యంగా మెట్ల వైపు చూశారు. మెట్ల మీద నుంచి అనన్య నెమ్మదిగా దిగి వస్తుంది. ఆమెకు గాయాలు ఉన్నాయి, కానీ ఆమె నడకలో రాజసం ఉంది. చేతిలో వైష్ణవి డైరీ ఉంది. రిషి ఆమెను చూడగానే దయ్యాన్ని చూసినట్టు చూశాడు. నువ్వు బతికే ఉన్నావా? అవును రిషి, సత్యం ఎప్పుడు చావదు. దాన్ని పాతి పెట్టినా తగలబెట్టినా మళ్ళీ మొలకెత్తుంది అని చెప్పింది అనన్య. అనన్య కిందికి వచ్చి ఆ డైరీని అందరికీ చూపించింది. అత్తయ్య, మామయ్య గారు, మీరు దైవంలో భావించే మీ మేనల్లుడు రిషి ఒక హంతకుడు. 5 ఏళ్ల క్రితం వైష్ణవిని చంపింది వీడే. 3 రోజుల క్రితం శ్వేతని బ్లాక్మెయిల్ చేసింది వీడే. నిన్న నన్ను, సావిత్రమ్మ గారిని చంపడానికి ఇంటిని తగలబెట్టింది కూడా వీడే. దానికి సాక్ష్యం ఈ డైరీ. రిషి వణికిపోతున్నాడు. సాక్ష్యం బయటపడింది. అనన్య బతికింది. అబద్ధం, ఇదంతా అబద్ధం అని అరుస్తూ గన్ని అనన్య వైపు గురిపెట్టాడు. ఆ డైరీని ఇక్కడే కాల్చేయి, లేకపోతే నేను నిజంగానే చంపేస్తాం. అప్పుడు కార్తీక్ ముందుకు వచ్చాడు. రిషి గన్కి అడ్డంగా నిలబడ్డాడు. కాల్చు రిషి, దమ్ముంటే కాల్చు. 5 ఏళ్ల క్రితం వైష్ణవిని చంపినప్పుడు నేను ఆపలేకపోయాను, కానీ ఈరోజు నా భార్యను ముట్టుకుంటే నీ తల తీసేస్తాం. రిషి ట్రిగర్ నొక్కబోయాడు. డామ్ శబ్దం, కానీ గన్ రిషి చేతిలో పేర్లేదు.
కిటికీలోంచి వచ్చిన బుల్లెట్ రిషి చేతిని తాకింది. గన్ కింద పడిపోయింది. హాల్లో ఉన్న బంధువుల వేషంలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా రిషి మీదకు దూకారు. ఎస్ఐ మార్ఫిట్లో నుంచి బయటకు వచ్చి రిషిని కింద పడేసి చేతులు వెనక్కి విరిచాడు. గేమ్ ఓవర్ రిషి, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. వైష్ణవి డైరీతో పాటు నిన్నటి అటెంప్ట్ టు మర్డర్, ఇల్లీగల్ వెపన్స్ అన్నీ కలిపి నీకు ఉరిశిక్ష ఖాయం. రిషిని పోలీసులు ఈడ్చుకు వెళ్తున్నారు. రిషి కార్తిక్ వైపు చూసి అరిచాడు. కార్తిక్, ఇది అయిపోలేదురా, నీ మళ్ళీ వస్తాం. నిన్ను వదలను కార్తికం. అననే భుజం మీద చెయ్యి వేసి నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడ నిజం ఉంటుంది, అదే నిన్ను శిక్షిస్తుంది అని సమాధానం చెప్పాడు. పోలీసులు రిషిని తీసుకెళ్లాక ఇల్లంతా నిశ్శబ్దం. శారద గారు అనన్య దగ్గరికి వచ్చి ఆమెని గట్టిగా హత్తుకుని ఏడ్చాడు. నన్ను క్షమించు తల్లి, నా రక్తాన్ని నమ్మాను, కానీ నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టాను. అనన్య అత్తగారి కన్నీళ్లు తుడిచింది. పర్లేదు అత్తయ్య, చీకటి పోయి వెలుగు వచ్చింది, అదే ముఖ్యం. ఆ రోజు సాయంత్రం అనన్య కార్తిక్ గార్డెన్లో కూర్చున్నారు. అనన్య తల కార్తిక్ భుజం మీద ఉంది. కార్తిక్ గారు, నిజంగానే అయిపోయిందా? రిసిపీడ వదిలిందా అని అడిగింది అనన్య. అయిపోయింది అనన్య, ఇక మన జీవితంలో విలన్స్ లేరు, కేవలం మనం మాత్రమే అన్నాడు కార్తికం. కానీ కార్తిక్కి తెలియని విషయం ఒకటి ఉంది. రిషి జైలుకు వెళ్తూ ఎస్ఐ జేబులో ఒక చిన్న చీటీ పెట్టాడు. అందులో ఇలా రాసి ఉంది, నేను జైలుకు వెళ్తున్నా కానీ నా వెనక అతను వస్తున్నాడు, నా బాస్. నేను కేవలం మంత్రిని మాత్రమే. రాజు ఇంక బయటే ఉన్నాడు. రిషికి కూడా ఒక బాస్ ఉన్నాడా? విక్కీ, సురేష్, రిషి వీళ్ళందరూ నడిపించి ఆ అజ్ఞాత శక్తి ఎవరు? అసలు కార్తిక్ కుటుంబం మీద ఇంత పగ ఎవరికి ఉంది? అనన్యకి రిలాక్స్ అయ్యే సమయం లేదు. కథలో ఆఖరి మలుపు ఇంకా మిగిలే ఉంది. అదే ఆ ఫైనల్ బాస్. తుఫాను తీరం దాటాక సముద్రం ప్రశాంతంగా మారుతుంది, కానీ ఆ ప్రశాంతత ఇంకో పెద్ద ఉప్పెనకి సంకేతమని అంటారు పెద్దలు. అనన్య వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. రిషి అరెస్ట్ అయ్యే వారం రోజులు గడిచింది. సురేష్, విక్కీలు కూడా జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇంట్లో పాత సంతోషాలు మళ్ళీ చిగురించాయి. ప్రియ అక్క కూడా నెమ్మదిగా కోలుకుంటుంది. ఆమె ఇప్పుడు ఒక బొటిక్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అనన్య, కార్తిక్ ఆమెకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ఆ రోజు ఆదివారం అందరు హాల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. కార్తిక్ చాలా హుషారుగా ఉన్నాడు. నాన్న, ఈ ఆఫీస్ గొడవలు, ఇంటి సమస్యలన్నీ తీరిపోయాయి కదా. నేను అనన్య ఒక వారం రోజులు కేరళ ట్రిప్కి వెళ్దామనుకుంటున్నాం అని అన్నాడు. మామయ్య గారు నవ్వి, తప్పకుండా వెళ్ళండిరా, కొత్తగా పెళ్ళైన జంటకి ఆ మాత్రం ప్రైవసీ ఉండాలి, ఇక్కడ బిజినెస్ నేను చూసుకుంటాలే అని అన్నాడు. అనన్య సిగ్గుపడుతూ తలదించుకుంది. కార్తిక్ టేబుల్ కింద నుంచి ఆమె కాలుని తన కాలుతో తాకుతూ అల్లరి చేస్తున్నాడు. అంతా చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ ఆనందాన్ని ఆవిరి చేయడానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. విశ్వనాథ్ గారి ఫోన్ మోగింది. హలో, నేనే విశ్వనాథ్ని మాట్లాడుతున్నాను. ఎవరు? అవతల నుంచి వచ్చిన మాటలు వినగానే విశ్వనాథ్ గారి ముఖంలో రక్తం ఇంకిపోయింది. చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్లో జారిపోయింది. ఆయన కళ్ళు పెద్దవయ్యాయి. గుండె పట్టుకుని సోఫాలో వెనక్కి వాలిపాడు. నాన్న అని కార్తీక్, అనన్య పరుగున వెళ్లారు. ఏమైందండి? ఎవరిది ఫోన్ అని శారద గారు కంగారు పడ్డారు. విశ్వనాథ్ గారు నోటితో మాట చెప్పలేకపోతున్నాడు. ఫోన్ వైపు వణుకుతున్న వేలుతో చూపించారు. కార్తీక్ ఫోన్ తీసుకొని చూశాడు. కాల్ కట్ అయింది. నాన్న, ఏమైంది చెప్పండి. విశ్వనాథ్ గారు నీళ్లు తాగి కొంచెం తేరుకొని వణుకుతున్న గొంతు చెప్పారు. వాడు తిరిగి వచ్చాడు కార్తీకం. ఎవరు నాన్న? రుద్ర. ఆ పేరు వినగానే కార్తీక్కి ఏం అర్థం కాలేదు. కానీ శారద గారి ముఖం భయంతో పాలిపోయింది. రుద్రనా? అతనంటే అతను చనిపోయాడు కదా అని అడిగారు శారద గారు. లే శారద, వాడు బతికే ఉన్నాడు. ఇప్పుడే ఫోన్ చేశాడు. నా వాట నాకు కావాలి, లేదా నీ ప్రాణం తీసుకుంటా అని బెదిరించాడు అన్నారు విశ్వనాథ్ గారు. అనన్యకు అర్థమైంది. రిషి జైలుకు వెళ్తూ చెప్పిన బాస్ వీడేనేమో. మామయ్య గారు, ఎవరి రుద్రం అని అడిగింది అనన్య. విశ్వనాథ్ గారు ఒక దీర్ఘ నిట్టూర్పు ఇడిచారు. గతాన్ని తలుచుకుంటూ చెప్పారు. 30 ఏళ్ల క్రితం నేను రుద్ర ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.
ఇద్దరం కలిసి ఈ బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించాం. రుద్ర చాలా తెలివైనవాడు, కానీ అత్యాశ ఎక్కువ. కంపెనీ పెరిగే కొద్దీ వాళ్ళలో దుర్బుద్ధి పెరిగింది. ఇల్లీగల్ దందాలు చేయటం, స్మగ్లింగ్ చేయటం మొదలుపెట్టాడు. నేను వద్దని వారించాను, కానీ వాడు వినలేదు. చివరికి కంపెనీ పేరుని అడ్డుపెట్టుకుని ఒక పెద్ద స్కామ్ చేశాడు. అది బయటపడితే కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను వేరే దారి లేక వాడి అక్రమాలను పోలీసులకు పట్టించాను. పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు రుద్ర తప్పించుకునే ప్రయత్నంలో కారు యాక్సిడెంట్ అయ్యింది. కారు లోయలో పడి పేలిపోయింది. వాడు చనిపోయాడని అందరు నమ్మారు. ఫైల్ క్లోజ్ అయింది. కానీ ఇన్నాళ్ళకి వాడు ఫోన్ చేశాడు. నేను చావలేదు విశ్వనాథ్, చచ్చింది నా మంచితనం మాత్రమే. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండి నా సైన్యాన్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు నా సామ్రాజ్యాన్ని తిరిగి తీసుకోవటానికి వచ్చాను అని చెప్పాడు. కథ విన్నాక హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. రిషి, సురేష్, విక్కీ వీళ్ళందరూ పిల్లకాకులు. కానీ రుద్ర ఒక రాబందు. వాడు కార్తిక్ తండ్రికి సమానమైన వయసున్నవాడు, అనుభవం ఉన్నవాడు, మరియు క్రూరమైన నేర చరిత్ర ఉన్నవాడు. నాన్న భయపడకండి, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు కార్తిక్. వాడు మామూలు క్రిమినల్ కాదు కార్తిక్. వాడి దగ్గర ఇప్పుడు డబ్బు, మనుషులు, పొలిటికల్ సపోర్ట్ అన్నీ ఉండి ఉంటాయి. లేకపోతే నేరుగా ఫోన్ చేసి బెదిరించే ధైర్యం చేయడు అన్నారు విశ్వనాథ్ గారు. అంతలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అందరూ ఉలిక్కిపడ్డారు. పని మనిషి వెళ్ళి తలుపు తీసింది. ఒక కొరియర్ బాయ్ వచ్చాడు. విశ్వనాథ్ గారికి అర్జెంట్ లెటర్ అని ఇచ్చి వెళ్ళారు. కార్తిక్ ఆ కవర్ని ఓపెన్ చేశాడు. అందులో ఒక లీగల్ నోటీస్ ఉంది. అంతేకాదు ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంది. కార్తిక్ ఆ నోటీస్ చదివాడు. విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో 51% షేర్స్ ఫోనిక్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. ఈ రోజు నుంచి కంపెనీ మేనేజ్మెంట్ మారుతుంది. రేపు ఉదయం బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి, 51% షేర్సా? ఎలా సాధ్యం? కార్తిక్ షాక్ అయ్యాడు. మన కంపెనీ పబ్లిక్ లిమిట్ కాదు కదా, ప్రైవేట్ లిమిట్. షేర్స్ అన్నీ మన కుటుంబం చేతిలోనే ఉండాలి కదా. అప్పుడు అనన్నకి ఒక సందేహం వచ్చింది. కార్తిక్ గారు, రిషి మన ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని పేపర్స్ మీద మామయ్య గారితో సంతకాలు పెట్టించాడు, గుర్తుందా? ప్రాజెక్టు అప్రూవల్స్ అని చెప్పి. విశ్వనాథ్ గారు తల పట్టుకున్నారు. అవును, ఆ రిషిగారు నన్ను మోసం చేశాడు. ఆ పేపర్స్ మధ్యలో షేర్ ట్రాన్స్ఫర్ పేపర్స్ పెట్టి ఉంటాడు. అనన్య వెంటనే పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేసింది. ఒక వీడియో ప్లే అయింది. అందులో ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ముఖం కనిపించడం లేదు, కేవలం వెనుక వైపు కనిపిస్తుంది. చేతిలో సిగరెట్ ఉంది. ఒక గంభీరమైన గొంతు వినిపించింది. హలో విశ్వనాథ్, నా గొంతు గుర్తుపట్టావా? నేను రుద్రని. నీ కొడుకు కార్తిక్ చాలా తెలివైనవాడు అనుకున్నావు. రిషిని, సురేష్ని జైలుకు పంపించి గెలిచాననుకున్నాడు. కానీ వాళ్ళు కేవలం నా బంటులు. అసలు రాజు నేను. రేపు ఉదయం 10 గంటలకు ఆఫీస్కి రా. నీ కంపెనీని, నీ ఆస్తిని, నీ పరువుని అన్నిటినీ నాశనం చేస్తాం. వెల్కమ్ టు హెల్. వీడియో కట్ అయింది. కార్తిక్ ఆవేశంతో రిమోట్ని విసిరేశాడు. వాణ్ణి చంపేస్తా, ఆవేశం వద్దు కార్తికం అని అనన్య వారించింది. ఇది బిజినెస్ వార్. ఇక్కడ కండబలం పనికిరాదు, బుద్ధిబలం కావాలి. రుద్ర లీగల్గా మనల్ని దెబ్బ కొట్టాడు. మనం కూడా లీగల్గానే ఎదుర్కోవాలి. అవును, మన లాయర్ మూర్తి గారికి ఫోన్ చేయాలి. ఆయన మన ఫ్యామిలీ లాయర్. ఆయనకి ఇవన్నీ తెలుసు. ఆయనే మనల్ని కాపాడగలరు అన్నారు విశ్వనాథ్ గారు. మూర్తి గారు గత 20 ఏళ్లుగా విశ్వనాథ్ గారు నమ్మకస్తుడు. ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న లీగల్ విషయం ఆయనే చూసుకుంటారు. కార్తిక్ వెంటనే మూర్తిగారికి ఫోన్ చేశాడు. అంకుల్, పెద్ద సమస్య వచ్చింది. రుద్ర అని ఎవరో మన షేర్స్ కొనేశారట. నోటీస్ వచ్చింది. అవతల నుంచి మూర్తిగారు చాలా కూల్గా మాట్లాడారు. కంగారు పడక కార్తిక్, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. డాక్యుమెంట్స్ చూసి మాట్లాడదాం. అరగంటలో మూర్తిగారు వచ్చారు. వయసు 55 ఏళ్ళు ఉంటాయి. చేతిలో బ్రీఫ్ కేసు. చాలా హుందాగా ఉంటాడు. ఆయన నోటీస్ని పరిశీలించారు. విశ్వనాథ్, ఇది చాలా సీరియస్. రిష్ సంతకాలు పెట్టించుకున్న మాట నిజమైతే కోర్టులో మనం నిరూపించడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఈలోపు రుద్ర కంపెనీని టేక్ ఓవర్ చేసేస్తాడు. మరేం చేయాలి మూర్తి? నువ్వేదో ఒక దారి చూపించాలి
అని ప్రాధేయపడ్డాడు విశ్వనాథ్ గారు. మూర్తిగారు ఆలోచించి ఒక ఫైల్ తీశారు. ఒకే ఒక దారి ఉంది. మీ దగ్గర మిగిలిన 49% షేర్స్ని మరియు మీ ఇల్లుని కార్తిక్ పేరు మీద కాకుండా ఒక ట్రస్ట్ పేరు మీదకు మార్చాలి. అప్పుడు రుద్ర వాటిని టచ్ చేయలేడు. ఆ తర్వాత మనం కోర్టులో ఫైట్ చేయవచ్చు. మంచి ఐడియా అంకుల్ అన్నాడు కార్తిక్. కానీ దీనికి వెంటనే సంతకాలు కావాలి. ఇదిగో పేపర్స్ అని మూర్తిగారు ఫైల్ ముందుకు జరిపారు. విశ్వనాథ్ గారు పెన్ తీసుకున్నారు. సంతకం చేయడానికి సిద్ధమయ్యారు. కార్తిక్ కూడా నాన్న సంతకం పెట్టేయండి, మూర్తి అంకుల్ మన మనిషి అన్నాడు. కానీ అనన్యకేదో తేడాగా అనిపించింది. మూర్తిగారి కళ్ళల్లో ఒక రకమైన ఆతృత కనిపిస్తుంది. ఆయన చేతులు బ్రీఫ్ కేస్ని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. అంతేకాదు మూర్తిగారి చేతి గడియారం ఇదొక పాత మోడల్ రోలెక్స్ వాచ్. అనన్య కిందాక వీడియోలో రుద్ర చేతికి ఉన్న వాచ్ గుర్తుకొచ్చింది. వీడియోలో ముఖం కనిపించలేదు, కానీ సిగరెట్ పట్టుకున్న చేతికి సరిగ్గా ఇలాంటి వాచే ఉంది. ఆగండి మామయ్య గారు, అనన్య గట్టిగా చెప్పింది. విశ్వనాథ్ గారు ఆగిపోయారు. ఏమైంది అనన్య? అనన్య మూర్తిగారి వైపు తీక్షణంగా చూసింది. ఈ పేపర్స్ నేను ఒకసారి చదవచ్చా అంకుల్? మూర్తిగారి ముఖంలో చిన్న చిరాకు కనిపించింది. అమ్మ అనన్య, ఇవి లీగల్ టర్మ్స్, నీకు అర్థం కావు. టైం లేదు, త్వరగా సంతకం పెట్టేస్తే సేఫ్. పర్లేదు అంకుల్, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటూ అనన్య ఫైల్ తీసుకుంది. ఆమె పేపర్ చదవటం మొదలుపెట్టింది. మొదటి పేజ్ బాగుంది, రెండో పేజీ బాగుంది, కానీ చివరి పేజీలో చాలా చిన్న అక్షరాలతో ఒక క్లాజ్ ఉంది. ఈ ట్రస్ట్కి సోషల్ బెనిఫిషరీ మరియు పవర్ ఆఫ్ ఆటార్నీ మిస్టర్ ఎస్ మూర్తి గారికి చెందుతుంది. అనన్య షాక్ అయింది. అంటే ఆస్తిని కాపాడడం కాదు, ఈ మూర్తిగారు ఆస్తిని తన పేరు మీద రాసేసుకుంటున్నారు. అనన్య ఫైల్ని టేబుల్ మీద విసిరేసింది. ఏంటంకుల్ ఇది? మా ఆస్తిని మీ పేరు మీద రాసుకున్నారా? విశ్వనాథ్ గారు కార్తిక్ షాక్ అయ్యారు. ఏంటి అనన్య, నిజమా? మూర్తిగారు నవ్వటం మొదలుపెట్టారు. ఆ నవ్వులో ఇన్నాళ్ళు ఉన్న వినయం లేదు, ఒక క్రూరత్వం ఉంది. భలే కనిపెట్టావమ్మాయి, నిజంగా మీ కొడలు చాలా షార్ప్ విశ్వనాథ్. మరి నువ్వు నన్ను మోసం చేస్తున్నావా? విశ్వనాథ్ గారు నమ్మలేకపోతున్నారు. మూర్తిగారు సోఫాలో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకున్నారు. మోసం కాదు విశ్వనాథ్, ప్రతీకారం. ఇన్నాళ్ళు నీ దగ్గర కుక్కలా పనిచేశాను. ఎందుకు? సరైన సమయం కోసం. ఎందుకు? కార్తీక్ అడిగాడు కోపంగా. ఎందుకంటే రుద్ర ఎవరు కాదు, నా అన్నయ్య. బాంబు పేలినట్టు అయింది. మూర్తి రుద్రకి తమ్ముడా? అవును విశ్వనాథ్, 30 ఏళ్ల క్రితం నువ్వు నా అన్నయ్యని లోయలో పడేశావు. వాడు చనిపోలేదు, కానీ కాళ్ళు పోగొట్టుకుని వికలాంగుడయ్యాడు. ఇన్నాళ్ళు వీల్చైర్లో నరకం అనుభవించాడు. వాడి కోరిక ఒక్కటే, నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలి. అందుకే నీ మారుపేరుతో నీ దగ్గర లాయర్గా చేరాను. రిసిని సురేష్ని వాడి మేం పావులు కదిపాం, కానీ ఈ పిల్ల అడ్డుపడింది. మూర్తిగా లేచి నిలబడ్డారు. సరే, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ఇప్పుడు ప్లాన్ బి. రుద్ర అన్నయ్య దగ్గర ఆల్రెడీ 51% షేర్స్ ఉన్నాయి. రేపు ఉదయం ఆఫీస్కి రండి, మీ కుర్చీలో నా అన్నయ్య కూర్చుని ఉంటాడు. గెటౌట్ మూర్తిగారు దర్జాగా వెళ్ళిపోయారు. ఇంట్లో అందరూ శవాల్లా ఉండిపోయారు. శత్రువు ఇంట్లోనే ఉన్నాడు ఇన్నాళ్ళు, లాయర్ రూపంలో. ఇప్పుడు లీగల్గా వాళ్ళ చేతిలో ఏమీ లేదు. కంపెనీ పోయింది, ఆస్తి పోయింది. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్న సారీ, మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను. కానీ అనన్య మళ్ళీ కార్తీక్ చేయి పట్టుకుంది. కార్తీక్ గారు, ఓడిపోయామని ఎప్పుడు అనుకోకూడదు. రుద్ర దగ్గర 51% షేర్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అది నిజమో కాదో మనకు తెలియదు. రిషి సంతకాలు ఫోర్జరీ చేసి ఉండవచ్చు కదా? అవును, కానీ అది ప్రూవ్ చేయటం ఎలా? రిషిని కలవాలి. జైల్లో ఉన్న రిషికి మూర్తి మీద కోపం ఉండి ఉంటుంది. ఎందుకంటే మూర్తి తనని వాడుకొని వదిలేశాడు కాబట్టి. శత్రువుకి శత్రువు మిత్రుడు. మనం రిషిని మన వైపు తిప్పుకోవాలి. రిషి మనకి సాయం చేస్తాడా? కార్తీక్ సందేహించాడు. చేస్తాడు, ఎందుకంటే వాడికి ఎగో ఎక్కువ. తను బంటులా వాడబడ్డం తెలిస్తే వాడు తట్టుకోలేడు. పదండి, జైలుకు వెళ్దాం. అనన్య కార్తీక్ జైలుకి బయలుదేరారు. రేపు ఉదయం రుద్ర కంపెనీలోకి అడుగుపెట్టేలోపు వీళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉండాలి. అది రిషి రూపంలో దొరుకుతుందా? జైల్లో
రిషి బ్యారక్లో మూల కూర్చొని ఉన్నాడు. కార్తీక్ అనన్య వచ్చారని తెలిసి విజిటర్ రూమ్కి వచ్చాడు. ఏంటి, నా పతనాన్ని చూసి నవ్వడానికి వచ్చారా అని అడిగాడు రిషి కోపంగా. కాదు రిషి, నీ పతనాన్ని చూసి నవ్వుతున్నది మేం కాదు, నీ బాస్ రుద్ర మరియు మూర్తి అని చెప్పింది అనన్య. మూర్తి? రిషి ఆశ్చర్యపోయాడు. మూర్తి అంకుల్కి ఇందులో ఏం సంబంధం? నీకు తెలియదా? మూర్తి రుద్ర తమ్ముడు. నిన్ను వాడుకొని ఇప్పుడు నన్ను జైల్లో మగ్గిలా చేసి వాళ్ళు ఆస్తి అనుభవిస్తున్నారు. నీకు కనీసం బెయిల్ కూడా రాకుండా చేసింది వాళ్ళే. రిషికి జ్ఞానోదయం అయింది. ఆ ముసలి నక్క మూర్తి నాతో గేమ్ ఆడడా? అవును రిషి, ఇప్పుడు చెప్పు, నువ్వు పెట్టిన సంతకాలు నిజమైనవా లేక పూడ్చరినా? రిషి ఒక నిమిషం ఆలోచించాడు. అతని కళ్ళల్లో పగ రగిలింది. మూర్తి మీద పగ. నేను సంతకాలు పెట్టాను నిజమే, కానీ ఆ పేపర్స్లో ఒక లొసుగు ఉంది. అది మూర్తికి తెలియదు. ఆ విషయం చెప్తే మీరు ఆ రుద్రగాన్ని అడ్డుకోగలరు. ఏంటి ఆ లొసుగు అనన్య అడిగింది. రిషి నవ్వాడు. చెప్తాను, కానీ నాకు ఒక కండిషన్. ఏంటి? నన్ను ఈ కేసు నుంచి బయటపడేయాలి. అట్లీస్ట్ శిక్ష తగ్గించాలి. కార్తీక్ ఆలోచించాడు. సరే, ప్రయత్నిస్తాం. రిషి ముందుకు వంగి రహస్యం చెప్పాడు. ఆ షేర్ ట్రాన్స్ఫర్ పేపర్స్ చెల్లాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో కనీసం 3 సాక్షులు ఉండాలి. ఆ రోజు మూర్తిగాడు తొందరలో కేవలం 2 సంతకాలే పెట్టించాడు. 3వ సంతకం నాది. నేను ఆ రోజు కావాలని రాంగ్ సైన్ చేశాను. నా ఒరిజినల్ సంతకానికి ఆ పేపర్ మీద ఉన్న సంతకానికి తేడా ఉంటుంది. సో ఆ పేపర్ చెల్లవు. అనన్య ముఖం వెలిగిపోయింది. థ్యాంక్ యూ రిషి, వెళ్ళండి, ఆ మూర్తిగాడి తోక కత్తిరించండి అన్న రిషి. కాలం అనేది పెద్ద మాంత్రికుడు. అది గాయాలు మానపోతుంది, జ్ఞాపకాలు మిగులుస్తుంది. రుద్రపతనం తర్వాత 6 నెలలు గడిచాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. పక్షులు కిలకిల రాగాలు చేస్తున్నాయి. విశ్వనాథ్ గారి ఇల్లు ఇప్పుడు పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఇంటి నిండా బంధువులు, స్నేహితులు, నవ్వులు, సందడి. ఈరోజు ఒక విశేషం ఉంది. అది ప్రియా డిజైనర్ స్టూడియో ప్రారంభోత్సవం. మరియు ఆ సాయంత్రం జరగబోయే అనన్య కార్తిక్ల మొదటి వెడ్డింగ్ యానివర్సరీ. గత 6 నెలల్లో చాలా మార్పులు వచ్చాయి. రుద్రమూర్తి చనిపోవడంతో ఆ కేసు క్లోజ్ అయింది. జైల్లో ఉన్న రిషికి పిచ్చి పట్టింది. తన అహంకారం ఓటమిని తట్టుకోలేక మెంటల్ హాస్పిటల్లో చేరాడు. సురేష్, విక్కీలు తమ పాపాలకు తగ్గట్టుగా జైల్లో చిప్పకూడు తింటున్నారు. శ్వేత అప్రూవల్గా మారినందువల్ల తక్కువ శిక్ష పడింది. ఆమె ఇప్పుడు పశ్చాత్తాపంతో దూరంగా ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది. దుష్టశక్తులు దూరమయ్యాక ఆ ఇంట్లో లక్ష్మీకళ తాండవిస్తుంది. ఉదయం 10 గంటలు. ప్రియాక్క చాలా అందంగా తయారైంది. ఆమె కళ్ళల్లో ఒకప్పుడు ఉన్న భయం, దైన్యం ఇప్పుడు లేవు. వాటి స్థానంలో ఆత్మవిశ్వాసం ఉంది. ఆమె తన బోటికి రిబ్బన్ కట్ చేసింది. అందరూ చప్పట్లు కొట్టారు. కంగ్రాట్స్ అక్క అని అనన్య వెళ్ళి ప్రియని హత్తుకుంది. ప్రియ కళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. థ్యాంక్ యూ అనన్య, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే. ఆ రోజు నువ్వు నాకు నిజం చూపించకపోతే ఆ సురేష్ గారి కాళ్ళ దగ్గర బానిసల బతికేదాన్ని. నువ్వు నాకు చెల్లివి కాదు, అమ్మవి. అమ్మో, అంత పెద్ద మాటలు వద్దులే అక్క, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అన్న విన్ననన్య. శారద గారు, విశ్వనాథ్ గారు తమ కూతుర్ని చూసి మురిసిపోయారు. ఒకప్పుడు మా అమ్మాయి బతికి ఏమైపోతుందో అని భయపడ్డాం, కానీ ఇప్పుడు తనే 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది అని విశ్వనాథ్ గారు గర్వంగా చెప్పారు. కార్తీక్ అక్క దగ్గరకు వచ్చి, అక్క బిజినెస్లో ఏ హెల్ప్ కావాలన్నా నీ తమ్ముడు ఉన్నాడు, మొహమాటం లేకుండా అడుగు అని అన్నాడు. తప్పకుండా రా, కానీ ఇప్పుడు నాకు సాయం కావాల్సింది బిజినెస్లో కాదు, సాయంత్రం పార్టీలో. అరేంజ్మెంట్స్ అని నువ్వే చూడాలి అన్న వింది ప్రియా. సాయంత్రం 7 గంటలు. ఇంటి ఆవరణలో పార్టీ అరేంజ్ చేశారు. రంగురంగుల లైట్లు, లైట్ మ్యూజిక్, డిన్నర్ అంతా చాలా బ్రాండ్గా ఉంది. కార్తీక్ బ్లూ కలర్ బ్లేజర్లో హ్యాండ్సమ్గా ఉన్నాడు. అనన్య పింక్ కలర్ డిజైనర్ శారీలో దేవతల మెరిసిపోతుంది. కేక్ కట్ సమయం. కేక్ మీద హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ టు ద బెస్ట్ కపుల్ అని రాసి ఉంది. కార్తీక్, అనన్య చేతిలో చేయి వేసి కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు.
కార్తీక్ మైక్ తీసుకున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెళ్లి రోజు. సాధారణంగా పెళ్లి రోజు అంటే భార్యాభర్తలు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. కానీ నాకు నా భార్య ఇచ్చిన గిఫ్టు ఏంటో తెలుసా? నా ప్రాణం. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. కార్తీక్ అనన్య వైపు చూస్తూ మాట్లాడాడు. ఒకప్పుడు నేను చాలా సాఫ్ట్గా ఉండేవాణ్ణి. సమస్య వస్తే భయపడేవాణ్ణి. కానీ నా భార్య నా జీవితంలోకి వచ్చాక ధైర్యం అంటే ఏంటో నేర్పించింది. భర్తని కాపాడుకోవడానికి ఒక భార్య కాళికదేవిలా ఎలా మారుతుందో చూపించింది. నా కుటుంబం పరువు కోసం తన నగలు ఇచ్చింది. నా ప్రాణం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. అనన్య, ఐ లవ్ యూ సో మచ్. కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనన్య కూడా ఎమోషనల్ అయ్యింది. ఆమె మైకు తీసుకుంది. కార్తీక్ గారు, మీరు నన్ను పొగుడుతున్నారు, కానీ అసలు హీరో మీరు. ప్రపంచం మొత్తం నా మీద నిందలు వేసినాం, మీ మీద నమ్మకం పోగొట్టుకోలేదు. చివరి నిమిషం వరకు నన్ను కాపాడారు. ఈ బంధం ఈ జన్మది కాదు, 7 జన్మలది. హాల్లో ఉన్న వారందరూ ఆప్యాయంగా చప్పట్లు కొట్టారు. శారద గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, దిష్టి తగులుతుందేమోరా, అంత అన్యోన్యంగా ఉన్నారు అని అన్నారు. పార్టీ పూర్తయింది. బంధువులు వెళ్ళిపోయారు. ఇల్లు మళ్ళీ ప్రశాంతంగా మారింది. రాత్రి 11 గంటలు అనన్య కార్తీక్ వాళ్ళ గదిలో ఉన్నారు. అదే గది ఒకప్పుడు శోభనం రోజు భయంతో అడుగుపెట్టిన గది, తర్వాత కెమెరాల నిఘలో నరకం అనుభవించిన గది. కానీ ఈరోజు ఆ గది స్వర్గంలా ఉంది. మంచం నిండా మళ్ళీ గులాబీ రేకులు, సుగంధ ద్రవ్యాల వాసన. కార్తీక్ బాల్కన్ డోర్ వేసి అనన్య దగ్గరికి వచ్చాడు. చాలా అలసిపోయావా అని అడిగాడు. అనన్య నవ్వి, లేదండి, చాలా సంతోషంగా ఉన్నాను. కార్తీక్ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఈ 1 ఇయర్లో మనం ఎన్నో చూసామనన్య. కష్టాలు, కన్నీళ్ళు, భయాలు అన్నీ దాటవేశాం. ఇక నుంచి మన జీవితంలో కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి. అనన్య అతని గుండె మీద తలవాల్చింది. అవును కార్తీక్, కానీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఏంటి? చెప్పు. ఆకాశంలో చందమామని తెమ్మంటావా? అంత పెద్ద పండ్లు వద్దులేండి అన్న విన్ననన్య. నాకు మన ఇద్దరి ప్రతిరూపం కావాలి. మన ప్రేమ గుర్తుగా ఒక చిన్న పాపాయి కావాలి. కార్తీక్ ఆమె కళ్ళలోకి చూశాడు. అవునా, మరి ఆ కోరిక తీర్చే బాధ నాదే కదా అని చిలిపిగా అన్నాడు. అనన్య సిగ్గుతో ముఖం దాచుకుంది. కానీ ఆమె ఇంకా ఒక సర్ప్రైజ్ దాచింది. కార్తీక్, ఒక నిమిషం ఆగండి అని అనన్య తన అల్మారాలోంచి ఒక చిన్న ఎన్వలప్ తీసింది. ఇది మీకు నా యానివర్సరీ గిఫ్ట్. కార్తీక్ ఆశ్చర్యంగా ఆ ఎన్వలప్ తీసుకున్నాడు. ఏంటిది? మళ్ళీ ఏమైనా లీగల్ నోటీసా అని జోక్ చేశాడు. కాదు, ఓపెన్ చేసి చూడండి. కార్తీక్ ఎన్వలప్ ఓపెన్ చేశాడు. అందులో ఒక మెడికల్ రిపోర్ట్ ఉంది. కార్తీక్ దాన్ని చదివాడు. ప్రెగ్నెన్సీ టెస్టు పాజిటివ్. కార్తీక్కి అర్థం కావటానికి 2 క్షణాలు పట్టింది. అనన్య, అంటే నువ్వు నిజంగానే? అనన్య తల ఊపుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అవును కార్తీక్, మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. మన ఇంటికి ఒక బుజ్జి కార్తీక్ గాని, బుజ్జి అనన్య గాని రాబోతున్నారు. కార్తీక్ ఆనందానికి అవధులు లేవు. అతను అనన్యని ఆ మాంతం ఎత్తుకుని గిరగిర తిప్పేశాడు. హే, నేను నాని కాబోతున్నాను. థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్ యూ సో మచ్. కార్తీక్ మెల్లగా కళ్ళు తిరుగుతున్నాయి అన్న విన్ననన్య. కార్తీక్ ఆమెని కిందికి దించి చాలా జాగ్రత్తగా మంచం మీద కూర్చోబెట్టాడు. అతను ఆమె పొట్ట మీద చేయి పెట్టి వింటున్నట్టుగా యాక్ట్ చేశాడు. ఏ బుజ్జి కన్నా లోపల ఉన్నావా? నేను మీ నాన్నరా. మీ అమ్మ చాలా గట్టిది, నిన్ను బాగా చూసుకుంటుంది. నువ్వు త్వరగా బయటికి రా, మనం కలిసి ఆడుకుందాం. అనన్య కార్తీక్ తల నిమిరింది. పిచ్చి కార్తీక్, ఇప్పుడే వినిపించదు, ఇంకా టైం పడుతుంది. కార్తీక్ లేచి అనన్య నుదుటి మీద ముద్దు పెట్టాడు. అనన్య, ఈరోజు నా జీవితం పరిపూర్ణమైంది. నా ఊపిరి నువ్వు, మన బిడ్డ మన ఊపిరి. ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు. బయట వెన్నెల నిండుగా కాస్తుంది. వారి ప్రేమ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది మాత్రమే. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక అందమైన సాయంత్రం హైదరాబాద్లోని ఒక పెద్ద పార్కు. కార్తీక్ ఒక బెంచ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. పక్కనే అనన్య ఒక బుక్ చదువుతుంది. నాన్న, నన్ను పట్టుకొని చిన్న గొంతు వినిపించింది. ఒక 4 ఏళ్ల పాపాయి
2 పిలకలు వేసుకుని గౌను వేసుకుని పరిగెడుతుంది. ఆమె వెనకాలే ఒక 2 ఏళ్ల బాబు తలబడుతూ పరిగెడుతున్నాడు. వస్తున్న మీరా ఆగు అంటూ కార్తీకం ల్యాప్టాప్ పక్కన పెట్టి పిల్లల వెనకాల పరిగెత్తాడు. అనన్య ఆ దృశ్యాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. ఆమె జీవితం ఇప్పుడెంతో అందంగా ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా నమ్మకమనే పునాది ఉంటే కాపురమనే భవనం ఎప్పటికీ కూలిపోదు అని అనన్య నిరూపించింది. కార్తీక్ పిల్లల్ని ఎత్తుకుని అనన్య దగ్గరికి వచ్చాడు. ఏంటి మేడం, మీ పిల్లలు నన్ను ఆడుకున్నారు, మీరు మాత్రం ఇక్కడ దర్జాగా కూర్చున్నారా? వాళ్ళు నా పిల్లలు కాదు, మీ పిల్లలు. మీ ఎల్లరంతా వాళ్ళకు వచ్చింది అంది అనన్య. కార్తీక్ నవ్వి అనన్య పక్కన కూర్చున్నాడు. పిల్లలు వాళ్ళ ఒళ్ళు కూర్చున్నారు. సూర్యాస్తమం అవుతుంది. కార్తీక్ అనన్య చేయి పట్టుకున్నాడు. అనన్య, ఒకవేళ మళ్ళీ మన జీవితంలోకి ఏదైనా కష్టం వస్తే అని అడిగాడు సరదాగా. అనన్య అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఏ కష్టం వచ్చినా పర్లేదు కార్తీకం, మీరు నా పక్కన ఉన్నంత వరకు నేను దేన్నైనా ఎదుర్కోగలను. ఎందుకంటే ఆమె ఆగిపోయింది. ఎందుకంటే కార్తీక్ అడిగాడు. అనన్య నవ్వి అతని భుజం మీద తల వాల్చింది. ఎందుకంటే నా ఊపిరి నువ్వురా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.